ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో సో మీరు వీడియో చూసే ముందు తమ్నైల్ చూసే ఉంటారు. సో తమ్నైల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ, మరి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీరు ఇంటర్మీడియట్ వరకు చదవాల్సినటువంటి అవసరం ఉంది. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్. మరి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బుక్స్ ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఎలా చదివితే ఎక్కువ మార్కులు మనం తెచ్చుకోగలము, సో చదివిన తర్వాత మనము ఏ విధంగా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయాలి, ఓకే, ఇటువంటి డౌట్స్ అన్నిటినీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో దీంతో పాటుగా ఒక ఒక చిన్న టాపిక్ తీసుకొని ఉన్నాను, నెఫ్రాన్ గురించి. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలోని మనకి విసర్జక వ్యవస్థ అనేటువంటి పాఠంలో చిన్న టాపిక్ ఇది, నెఫ్రాన్, దాని యొక్క నిర్మాణం. సో ఈ చిన్న టాపిక్లు ఏ విధంగా చదవాలి మనకు ఉన్నటువంటి డయాగ్రామ్ ఉపయోగించి, సో చదివిన తర్వాత మనకి ఎలా ఎటువంటి బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయాలి, సో అనేటువంటి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వటం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా స్కిప్ చేయకుండా వదిలేయకుండా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ విధంగా చదవాలి, ఇటువంటి బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి అనేది. సో ముందుగా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది ఒక పేజీ వరకు ఉంటుంది మనకి దీని యొక్క నిర్మాణం. సో ఈ పేజీ క్లియర్గా మనకి డయాగ్రామ్తో సహా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఈ ఒక్క పేజీ నుంచి ఒక 30 బిట్లు, ఒక 30 బిట్స్ నేను తయారు చేయడం జరిగింది. సో ఈ 30 బిట్స్లో ఎవరైతే ఏ అభ్యర్థి అయితే 95 to 98% 95 to 98% మార్కులు కానీ మీరు సాధించగలుగుతారో చూద్దాం. సో వారే జాబ్ సాధించడంలో ముందుంటారు అందరికన్నా. సో ఇదివరకు రోజులైతే 80%, 85%, 90% తెచ్చుకుంటే వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఉంది. సో పోస్టులు కూడా మనకి అంతగా అనుకున్నంతగా వచ్చేటువంటి పరిస్థితులు కనపట్లేదు. కాబట్టి ఉన్నటువంటి పోస్టుల్లోనే మనం అందరికన్నా ముందుండాలి, మనమే జాబ్ సాధించాలి అంటే ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్క చాప్టర్ని ఇదే విధంగా చదవాలి. నేను చెప్పిన విధంగా చెప్తాను ఏ విధంగా చదవాలన్నది. ఇదే విధంగా చదవాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చదివిన తర్వాత నేను ఇప్పుడు 30 బిట్లు ఏ విధంగా ఇచ్చానో అలానే లైన్ టు లైన్ బిట్స్ నేను ఫ్రేమ్ చేసి ఇచ్చాను. ఆ విధంగా బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే మీకు తిరుగు అనేది ఉండదు. ప్రతి ఒక్క చాప్టర్ని ఇదే విధంగా చదవాలి. సో అలా చదివారా మీరు? ఒక్కసారి మీకు మీరే ఒకసారి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. చాలామంది అభ్యర్థులు 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి కూడా చాలామంది అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో వారందరూ కానీ, అదేవిధంగా కొత్తగా చదువుతున్నటువంటి వారు కానీ ఎవరైనా సరే ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా చదవాలి, ఏ రూపంలో ఉన్నటువంటి బిట్స్ మనం ప్రాక్టీస్ చేయాలి అనేది. ఓకే, కాబట్టి అభ్యర్థులందరూ కూడా స్కిప్ చేయొద్దండి. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా లేకపోతే వదిలేయకుండా, సో ఇదంతా మనకు తెలుసులే, ఇలానే చదువుతున్నాంలే అనేటువంటి మనకి ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది చాలామంది అభ్యర్థుల్లో. సో అలా కాదు, ఒక్కసారి చూడండి. సో ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక మనకి ఇది ఉంటుంది తెలియనిది, దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని మనం వాచ్ చేయాలి. రైట్? సో ఓకే, సో నేను ఇప్పుడు ఒక క్లియర్గా మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఇదే టాపిక్ మీద ఒక బిట్స్ తయారు చేస్తున్నా. ఆ బిట్స్ని ఎంతమంది ఈ పర్సెంటేజ్ నేను చెప్పినటువంటి పర్సెంటేజ్లో ఎంతమంది తెచ్చుకుంటారు అనేది మీరు కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సో దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది మీ యొక్క ప్రిపరేషన్లో ఎంతవరకు ఉన్నారు, ఇంకా ఎంతవరకు మనం ప్రిపరేషన్ కొనసాగించాలి, ఎంత డీప్గా వెళ్ళాలి అనేది. రైట్? సో రొక్క ప్రమాణం లేదా దీన్ని మనం నెఫ్రాన్ అంటాము. సో ఇవి ఒక్కొక్క మూత్రపిండంలో దాదాపు సుమారుగా 1 మిలియన్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలండి. సో ఒక్కొక్క మూత్రపిండం, ఇలా మనకు మూత్రపిండాలు 2 ఉన్నట్లయితే ఒక్కొక్క మూత్రపిండంలో సుమారు 1 మిలియన్ నిర్మాణాత్మక క్రియాత్మకమైన రొక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఒక్కొక్క మూత్రపిండం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా చదువుకొని వెళ్తాము. మనకు బిట్ రూపంలో ఇచ్చినప్పుడు 1 మిలియన్ అనేది గుర్తుంటుంది. ఆ మిలియన్
నెఫ్రాన్స్ అనేవి ఒక మూత్రపిండంలో ఉంటాయా లేదా 2 మూత్రపిండాల్లో కలిపి ఉంటాయా అనేది డౌట్ వచ్చింది కొంతమందికి. సో ఆ క్లారిటీ చదివేటప్పుడు క్లారిటీ లేకపోవడం వల్ల, దాని మీద మనం ఫోకస్ చేయకపోవడం వల్ల, సో ఇదంతా మనకి ఈజీగా ఉందిలే, అర్థమైపోయిందిలే అని ఆ లైన్ చాలాసార్లు చదివి ఉంటాం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి దాన్ని మనం గెస్ చేయలేకపోతుంటాం. ఓకేనా? సో కాబట్టి ఒక్కొక్క మూత్రపిండం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మూత్రపిండంలో దాదాపు సుమారుగా 1 మిలియన్ నిర్మాణాత్మక క్రియాత్మకమైనటువంటి ప్రమాణాలైనటువంటి నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకి మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మకమైన ప్రమాణాలు ఈ క్రింది వాటిలో ఇవి అని కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి అలా అడిగినా కూడా మనం ఈ రొక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్స్ అని మనం ఆన్సర్ అనేది పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్? సో నెక్స్ట్ మనకి ఈ ప్రతి రొక్క ప్రమాణం, ప్రతి ఒక్క నెఫ్రాన్లో 2 భాగాలని ఉంటాయి. ఒకటి బౌమన్ గుళిక, రెండోది రొక్క నాళిక అనేటువంటి భాగాలనే ఉంటాయండి. బౌమన్ గుళిక ఉంటుంది, అదేవిధంగా రొక్క నాళిక అనేటువంటి 2 భాగాలనే ఉంటాయి. సో ఒకసారి మనం డయాగ్రామ్ చూసినట్లయితే ఇది మనకి నెఫ్రాను. సో ఇక్కడ నుంచి ఈ కప్ షేప్లో ఉన్నదంతా కూడా, ఈ విధంగా ఉన్నదంతా కూడా మనం ఏమంటామంటే బౌమన్ గుళిక అంటామండి. సో నెక్స్ట్ మనకి వచ్చేది రొక్క నాళిక. సో బౌమన్ గుళిక తర్వాత వచ్చేటువంటి ఈ భాగాన్ని అంతటిని కూడా మనం ఏమంటాము రొక్క నాళిక అంటాం. రొక్క నాళిక. ఈ విధంగా మనము ఒక నెఫ్రాన్ని 2 భాగాలుగా విభజించుకుంటాము. ఒకటి బౌమన్ గుళిక, రెండోది రొక్క నాళిక అనేటువంటి భాగాలు. రైట్? మరి ఈ కప్ షేప్లో ఉన్నటువంటి ఈ బౌమన్ గుళిక ఒకసారి మనకి ఇక్కడ ఈ పేజీలో నుంచి చూడండి. బౌమన్ గుళిక, సరే. సో ఇది మనకి ఒక బౌమన్ గుళిక. సో ఈ బౌమన్ గుళికలో రక్తకేశ నాళికా గుచ్చం, ఈ రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా, ఇదంతా కూడా మనకి రక్తకేశ నాళికా గుచ్చం అంటాము. సో ఈ రక్తకేశ నాళికా గుచ్చం అనేటువంటి ఈ భాగం బౌమన్ గుళికలో ఇమిడి ఉంటుంది. కాబట్టి బౌమన్ గుళికలో ఇమిడి ఉండే భాగం ఏదంటే రక్తకేశ నాళికా గుచ్చము, లేదా రక్తకేశ నాళికా గుచ్చం దీనిలో ఇమిడి ఉంటుంది అంటే బౌమన్ గుళికలో ఉంటుంది, ఇమిడి ఉంటుంది. సో ఈ రక్తకేశ నాళికా గుచ్చాన్ని మనకు గ్లోమరోలస్ అంటామండి, ఇంగ్లీష్లో కూడా అడుగుతుంటాడు. సో ఇదే టాపిక్స్ మనము 7th క్లాస్లో చదువుకొని ఉన్నాము, 7th క్లాస్లో చదివి ఉన్నాము. సో అదేవిధంగా 10th క్లాస్లో కూడా మనం చదివే ఉన్నాం. 7th క్లాస్లో ఉంది, కొంచెం 10th క్లాస్లో కూడా ఉంది. సో దీంతో పాటు ఇంటర్మీడియట్ జువాలజీలో కూడా ఉంది. సో మనకి 7thలో చదివింది, 10thలో చదివినంతా కూడా మనకి ఇక్కడ చాలాగా యూజ్ఫుల్ అవుతుంది. సో బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా. కాబట్టి అక్కడ క్లారిటీగా మనం చదువుకోగలిగితే ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది ఇదంతా కూడా. ఓకే? కాబట్టి మనకి బౌమన్ గుళికలో రక్తకేశ నాళికా గుచ్చం అనే భాగం ఇమిడి ఉంటుంది, లేదా గ్లోమరోలస్ ఇమిడి ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇది రొక్క ధమని నుంచి ఏర్పడిన అభివాహి రొక్క ధమనిక చే ఏర్పడుతుంది. ఏది? రక్తకేశ నాళికా గుచ్చం అనేది. రక్తకేశ నాళికా గుచ్చం అనేది దేని నుంచి ఏర్పడుతుంది అంటే రొక్క ధమని నుంచి ఏర్పడినటువంటి అభివాహి రొక్క ధమనిక అంటామండి. సో చూడండి, ఇది అభివాహి రొక్క ధమని. సో ఇది వచ్చరికి అపవాహి రొక్క ధమనిక అంటాం. సో ఈ అభివాహి రొక్క ధమనిక అనేది దేని నుంచి ఏర్పడుతుంటే రొక్క ధమని నుంచి ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రొక్క ధమని. సో ఒకసారి మనము విసర్జక వ్యవస్థను మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనకి రొక్క ధమని అనేది ఎక్కడ ఉంటుందని తెలుస్తుంది, కలర్ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది, రొక్క సిర రొక్క ధమనికి. సో ఈ రొక్క ధమని నుంచి మనకి అభివాహి రొక్క ధమనిక అనేటువంటి భాగం అనేది ఏర్పడుతుంది. సో ఈ అభివాహి రొక్క ధమనిక నుంచి ఈ రక్తకేశ నాళికా గుచ్చం అనేది ఏర్పడుతుంది. రక్తకేశ నాళికా గుచ్చం. సో ఇదంతా కూడా మనకి రక్తకేశ నాళికా గుచ్చం అంటాము. ఇది అభివాహి ధమనిక నుంచి ఏర్పడుతుంది. రైట్? రక్తకేశ నాళికా గుచ్చం నుంచి రక్తనాళికా గుచ్చం నుండి లేదా రక్తకేశ నాళికా గుచ్చం నుంచి రక్తాన్ని తక్కువ వ్యాసం గల అపవాహి రొక్క ధమనికి తీసుకుపోతుంది. కాబట్టి చూడండి, మనకి తర్వాత రక్తకేశ నాళికా గుచ్చం నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందంటే అపవాహి రొక్క ధమనిక. సో చూడండి, ఇది అపవాహి రొక్క ధమనిక, ఇది అభివాహి రొక్క ధమనిక. దీనికి తేడాలు మనం గమనించవచ్చు. సో ఇదేమో ఎక్కువ వ్యాసం అనేది ఉంటుంది, దీంట్లో తక్కువ వ్యాసం కలిగినటువంటి అపవాహి రొక్క ధమనిక అది.
సో ఇదేమో అభివాహ్య వృక్క ధమనికి మాత్రం వ్యాసం ఎక్కువగా ఉంటుంది, దీని యొక్క వ్యాసం తక్కువగా ఉంటుంది. సో తక్కువ వ్యాసం కలిగినటువంటి అపవాహ్య వృక్క ధమనికలోనికి తీసుకెళ్తుంది రక్తం. ఓకే, నెక్స్ట్ నాలిక చివరి అంద భాగం. నాలిక చివరి అందభాగం. సో ఇంతవరకు ఇప్పుడు మనకు ఏం చెప్పుకున్నాం, దేని తెలుసుకున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బహుమని గుళిక గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ మనకి వచ్చేటువంటి భాగం ఏంటంటే రుక్కనాళిక అంటాము. ఈ రుక్కనాళిక యొక్క చివరి భాగం. ఓకేనా, ఈ రుక్కనాళిక యొక్క చివరి భాగం ఏదైతే ఉందో ఈ రుక్కనాళిక యొక్క చివరి భాగాలు అనేవి ఈ రుక్కనాళిక యొక్క చివరి భాగాలు రెండు కుడ్యాలు కలిగినటువంటి, సో చూడండి ఇదొక కుడ్యము ఇలా రెండు కుడ్యాలు కలిగినటువంటి కప్పు లాంటి భాగాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే మనము బౌమన్ గుళిక అంటామండి. సో కాబట్టి ఇక్కడ బౌమన్ గుళిక దేని నుంచి ఏర్పడుతుంది అంటే రొక్కనాళిక యొక్క చివరి భాగాల నుంచి, రొక్కనాళిక యొక్క చివరి అందభాగం నుంచి రెండు కుడ్యాలు గల కప్పు లాంటి భాగాన్ని ఏర్పరుస్తుంది రొక్కనాళిక అనేది. సో దాన్నే మనము బౌమన్ గుళిక అంటాము. సో ఈ బౌమన్ గుళిక దేన్ని ఆవరించి ఉంటుంది? సో చూడండి ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంది కదా, ఈ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి దీన్నే మనం ఏమంటాము, ఇదొక కుడ్యము రెండు కుడ్యాలతోటి మనకి బౌమని గుళిక ఏర్పడుతుంది. ఈ బౌమని గుళిక దేన్ని ఆవరించి ఉంటుంది అంటే రక్తకేశ నాళిక గుచ్చని. సో ఇది రక్తకేశ నాళిక గుచ్చము. ఈ రక్తకేశ నాళిక గుచ్చాన్ని ఆవరించి ఉంటుంది. ఓకే, రక్తకేశ నాళికని గుచ్చాన్ని ఆవరించి ఉండేది ఏది అని అడిగినప్పుడు బౌమని గుళిక. బౌమని గుళికలో ఇమిడి ఉండే భాగం ఏది అంటే రక్తకేశ నాళిక గుచ్చము లేదా గ్లోమరూలస్ అంటాము. రైట్, సో ఈ బౌమని గుళిక, సో చూడండి ఒకసారి, ఇది బౌమని గుళిక. ఈ బౌమని గుళిక యొక్క లోపలి కుడ్యము, సో ఇది లోపలి కుడ్యము, ఇదేమో బయట కుడ్యం. ఇలా బౌమని గుళిక యొక్క లోపల కుడ్యంలోని పాద కణాలు, ఓకేనా, పాద కణాలు అనేవి ఉంటాయి. ఈ పాద కణాలు అనేవి ప్రత్యేక కణాలు ప్రతి కేశ నాళికలను చుట్టి ఉండటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రక్తకేశ నాళికలు కాబట్టి ఈ రక్తకేశ నాళికలను చుట్టి ఉండటం జరుగుతుంది. ఏంటి పాద కణాలు అనేవి ఎక్కడ ఉంటాయంటే బౌమని గుళిక లోపలి కుడ్యంలో, బౌమని గుళిక యొక్క లోపలి కుడ్యంలో నుండి పాద కణాలు ప్రతి ఒక్క కేశ నాళికలను చుట్టి ఉండటం జరుగుతుంది. సో ఈ పాద కణాలు చిక్కనైన అమరికతో, ఈ పాద కణాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే ప్రతి కేశ నాళికని చుట్టి చిక్కని అమరికతో ఉండి గాలన చీలికలు లేదా చీలిక రంధ్రాలను అనేటువంటి సూక్ష్మ అంతరాలను ఏర్పరచడం జరుగుతుంది. కాబట్టి గాలన చీలికలు లేదా చీలిక రంధ్రాలు అనేటువంటి సూక్ష్మ అంతరాలు ఎలా ఏర్పడతాయి అంటే పాద కణాల నుంచి ఏర్పడటం జరుగుతుంది. ఓకే, సో కేశనాళికల అంతరస్థర కణాలు. సో ఈ కేశనాళికలు అనుకున్నట్లయితే ఈ కేశనాళికల యొక్క అంతరస్థరం లోపల పొరలో ఉన్నటువంటి కణాలు ఏ విధంగా ఉంటాయంటే అనేక రంధ్రాలను లేదా సుషిరాలను కలిగి ఉండటం జరుగుతుంది. కేశనాళికల యొక్క అంతరస్థర కణాలకు అనేక రంధ్రాలు లేదా సుషిరాలు అనేవి ఉండటం జరుగుతుంది. రైట్, సో రక్తకేశ నాళిక గుచ్చం లేదా రక్తనాళిక గుచ్చం, బౌమని గుళిక. సో ఈ భాగము ఈ బౌమని గుళిక, ఈ రెండు భాగాలు కలిసి మనకి మాల్పీజియన్ లేదా మాల్పీజియన్ దేహము లేదా రొక్క కణం అనేటువంటి భాగంగా ఏర్పడటం జరుగుతుంది. ఓకేనా, రొక్క కణం, మాల్పీజియన్ దేహం అంటే మనకు తెలుసు. సో మాల్పీజియన్ దేహం అనేది రక్తకేశ నాళిక గుచ్చము, బౌమని గుళిక ఈ రెండు భాగాలతో కలిసి మాల్పీజియన్ దేహం ఏర్పడుతుంది. ఈ మాల్పీజియన్ దేహాన్ని మనం రొక్క కణం అని కూడా అనొచ్చు. కాబట్టి మాల్పీజియన్ దేహం లేదా రొక్క కణం ఇది ఏ భాగాలతోటి కలిసి ఉంటుంది అంటే రక్తకేశ నాళిక గుచ్చము మరియు బౌమని గుళిక ఈ రెండు భాగాలతోటి కలిసి మనకి మాల్పీజియన్ దేహం లేదా రొక్క కణం అనేది ఏర్పడుతుంది. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ మనకి నాళిక. ఈ రొక్క నాళిక అనేది ఈ విధంగా ముందుకు సాగి బాగా మెలికలు తిరిగి, చూడండి బాగా ఈ విధంగా మెలికలు తిరుగుతుంది. మెలికలు తిరిగి మనకి మెలికలు తిరిగిన తర్వాత ఏర్పడే భాగం ఏది అంటే సమీప సంబలిత నాళం. దీన్ని మనం PCT అంటామండి. సమీప సంబలిత నాళం, ప్రాక్సిమల్ కన్వల్టెడ్ ట్యూబ్ అనేటువంటి భాగంగా ఏర్పడుతుంది. ఇది నాళిక. ఈ రొక్క నాళిక అనేది ముందుకు సాగి ముడతలు పడినటువంటి సమీప సంబలిత నాళికగా ఏర్పడుతుంది.
సో ఈ సమీప సంవలిత నాళం దేనిలో తెరుచుకుంటుంది? ఇది ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వంపు తిరిగినటువంటి లేదా తలపెన్ను ఆకారంలో ఉన్నటువంటి హెన్లీ సిక్కెంలోనికి తెరుచుకుంటుంది. సో ఇక్కడ ఈ భాగాన్ని అంతటినీ కూడా మనం ఏమంటాము? హెన్లీ సిక్కెం అంటాము. ఇది తలపెన్ను ఆకారంలో ఉంటుంది. ఈ స్పిసిటీ లేదా సమీప సంవలిత నాళిక అనేది దేనిలోకి తెరుచుకుంటుందంటే తలపెన్ను ఆకారంలో ఉన్నటువంటి హెన్లీ సిక్కెం అనేటువంటి భాగంలోనికి తెరుచుకుంటుంది. రైట్. సో ఈ హెన్లీ సిక్కెంలో మనకి 2 భాగాలు ఉంటాయి. ఒకటి హెన్లీ సిక్కెపు చూడండి, హెన్లీ సిక్కెపు అవరోహ నాళిక, ఆరోహ నాళిక అంటాము. సో ఇది మనకి అవరోహ నాళిక, సో ఇది మాత్రం ఆరోహ నాళిక అంటాము. ఈ విధంగా హెన్లీ సిక్కెము అవరోహ, ఆరోహ నాళికలు అనేటువంటి 2 భాగాలని కలిగి ఉండటం జరుగుతుంది హెన్లీ సిక్కెం అనేది. రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆరోహ నాళిక అనేది, ఈ ఆరోహ నాళిక యొక్క పూర్వభాగం ఏదైతే ఉంది ఇది పలుచుగా ఉంటుంది, పరభాగం ఏదైతే ఉంది ఇది మందంగా ఉంటుంది. ఆరోహ నాళిక యొక్క హెన్లీ సిక్కెం యొక్క ఆరోహ నాళిక యొక్క పూర్వభాగం లేదా ముందు భాగం పలుచుగా ఉంటుంది. చూడండి, అర్థమవుతుంది, పలుచుగా ఉండి దీని యొక్క పరభాగం మాత్రం మందంగా ఉంటుంది. ఈ విధంగా మందంగా ఉన్నటువంటి ఈ ఆరోహ నాళిక అనేది దేనిలోకి తెరుచుకుంటుంది అంటే ఈ విధంగా మెలికలు తిరిగినటువంటి దూరస్థ సంవలిత నాళికలోనికి తెరుచుకుంటుంది. దీన్ని మనం డిసిటి అంటాం. సో ఈ విధంగా మందమైనటువంటి ఆరోహ నాళిక దూరగ్ర సంవలిత నాళికలోనికి తెరుచుకుంటుంది లేదా దాంతో కలుస్తుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఈ దూరగ్ర సంవలిత నాళం లేదా డిసిటి అంటాము, డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబుల్ అంటాము. సో ఇది మనకి వల్కలంలోకి వచ్చేసి వల్కలంలో ప్రారంభ సంగ్రహనాళంగా ఏర్పడుతుంది. కాబట్టి మనకి ప్రారంభ సంగ్రహనాళంగా ఏర్పడే భాగం ఏదంటే దూరాగ్ర సంవలిత నాళిక. ఓకే, ఈ దూరాగ్ర సంవలిత నాళకం లేదా నాళిక లేదా నాళం అనేది వల్కలంలో ప్రారంభ సంగ్రహనాళంగా ఏర్పడుతుంది. ప్రారంభ సంగ్రహనాళం. సో ఈ విధంగా ఏర్పడినటువంటి ప్రారంభ సంగ్రహనాళాలన్నీ కలిసి మనకి ఒక నిటారుగా ఉన్నటువంటి ఈ విధంగా నిటారుగా ఉన్నటువంటి సంగ్రహనాళాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇలాంటి ప్రారంభ సంగ్రహ నాళాలన్నీ కలిసి మనకి నిటారు సంగ్రహ నాళంగా ఏర్పరచడం జరుగుతుంది. సో దీన్ని మనం నిటారు సంగ్రహ నాళం అంటాము. సో ఈ విధంగా నిటారు సంగ్రహ నాళంగా ఏర్పడి ఈ సంగ్రహ నాళాలన్నీ కూడా దేని గుండా ప్రయాణిస్తాయంటే దవ్వ శృంగాల గుండా ప్రయాణిస్తాయి. దవ్వ శృంగాలు అంటాము. ఒకసారి గమనించండి, మూత్రపిండం యొక్క నిలువు కోత కూడా మనకి ఇక్కడ డయాగ్రామ్ తీసుకుందాము. సో దాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఇక్కడ నిటారు సంగ్రహ నాళం అనేది దేని గుండా ప్రయాణిస్తుంది అని అడిగినప్పుడు మనకి దవ్వ శృంగాల గుండా ప్రయాణిస్తుంది. ఒకసారి దీని యొక్క నిలువు కోత చూసినట్టయితే దీన్ని మనం వల్కలం అంటాము. సో ఈ భాగానంతా కూడా దవ్వ అంటాము. దవ్వలో మనకి ద్రవ శృంగాలు అనేటువంటి భాగాలు ఉంటాయి. ఈ విధంగా ఈ ద్రవ శృంగాల గుండా ఈ సంగ్రహ నాళం అనేది ప్రయాణిస్తుంది. సో ఈ దవ్వలో ప్రతి శృంగ నాళికలు కలిసి ఈ దవ్వలో ఉన్నటువంటి ఈ శృంగ నాళికలు ఈ శృంగ నాళికలన్నీ కలిసి మనకి చివరికి ఒక బెల్లిని నాళంగా ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి దవ్వలో ఉన్నటువంటి ప్రతి శృంగ నాళికలు ఇవన్నీ కూడా ఈ శృంగ నాళికలన్నీ కలిసి మనకి ఏ విధంగా ఏర్పడతాయి అంటే బెల్లిని నాళంగా ఏర్పడటం జరుగుతుంది. ఈ బెల్లిని నాళం చివరిగా మనకి దేనిలోకి తెరుచుకుంటుందంటే రొక్క సూక్ష్మాంకురం అగ్రభాగానికి ఈ విధంగా ఇక్కడికి తెరుచుకోవడం జరుగుతుంది బెల్లి నాళం. సో ఈ బెల్లి నాళంలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా రొక్క కేలిక్స్ అంటాం. సో రొక్క కేలిక్స్ అంటే ఈ స్టార్టింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం రొక్క కేలిక్స్ అంటాము. ఈ రొక్క కేలిక్స్ ద్వారా ఈ విధంగా వచ్చేసి రొక్క ద్రోణిలోనికి ఈ భాగాన్ని మనం ఏమంటాము రొక్క ద్రోణి అంటాము. ఈ రొక్క ద్రోణిలోనికి పంపబడటం జరుగుతుంది. కాబట్టి మనకి బెల్లిని నాళంలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా రొక్క కేలిక్స్ ద్వారా రొక్క ద్రోణిలోనికి తెరుచుకుంటాయి లేదా పంపబడతాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి మూత్రపిండం వల్కలంలో చూసినట్టయితే మూత్రపిండం యొక్క వల్కలం. సో మనం చూసాము. సో ఇది వల్కలం, ఇదంతా కూడా మనకి దవ్వ అనవచ్చు. సో మూత్రపిండం యొక్క వల్కలంలో నెఫ్రాన్ యొక్క ఏ భాగాలు ఉంటాయి అని అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉందండి ఇక్కడ. కాబట్టి
మూత్రపిండంలో మూత్రపిండం యొక్క వల్కలంలో మూత్రపిండం యొక్క వల్కలంలో నెఫ్రాన్ యొక్క ఏ భాగాలు ఉంటాయి అని అడిగినప్పుడు మనం చూడండి, మాల్ఫీజియన్ గుళిక లేదా బోమని గుళిక ఉంటుంది ఒకటి, రెండోది పీసీటీ ఉంటుంది, మూడోది డీసీటీ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఈ భాగానంతటిని కూడా చూసినట్లయితే ఇదంతా కూడా చూడు, ఇది బోమని గుళిక, సో ఇది పీసీటీ అండ్ డీసీటీ. ఈ భాగాలన్నీ కూడా పైన ఉన్నటువంటి ఈ బోమని గుళిక, పీసీటీ మరియు డీసీటీ అనేటువంటి ఈ మూడు భాగాలు మూత్రపిండం యొక్క వల్కలం భాగంలో ఉంటాయి బయట వైపున. సో నెక్స్ట్ మనకి ఉన్నటువంటి భాగం ఏంది, హెన్లీ సిక్కము. ఇదంతా కూడా మనం హెన్లీ సిక్కం తలపిన్న ఆకారంలో ఉంటుందని చెప్పుకున్నాము. ఈ హెన్లీ సిక్కం ఎక్కడ ఉంటుంది అంటే దవ్వ భాగంలో ఉంటుంది. సో ఈ భాగం అంతా కూడా మనకి వల్కలంలో ఉంటుంది. వల్కలం, మూత్రపిండం యొక్క వల్కలంలో మనకి బోమని గుళిక ఉంటుంది, సో పీసీటీ ఉంటుంది మరియు డీసీటీ అనే భాగాలు, మూడు భాగాలు అనేవి మనకి వల్కలంలో ఉంటే, మనకి మూత్రపిండం యొక్క దవ్వ భాగంలో హెన్లీ సిక్కెము, మూత్రపిండం యొక్క దవ్వ భాగంలో హెన్లీ సిక్కెము అనేటువంటి భాగం మాత్రమే ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి రొక్క ప్రమాణాల్లో ఈ నెఫ్రాన్లు చాలా ఉంటాయి, 1 మిలియన్ వరకు సుమారు ఉంటాయని చెప్పుకున్నాము. ఇటువంటి రొక్క ప్రమాణాల్లో చాలా రొక్క ప్రమాణాల్లో మనకి ఈ హెన్లీ సిక్కెం అనేది చాలా చిన్నదిగా ఉండి కొద్ది భాగం మాత్రమే దవ్వలోనికి ఇదంతా మనకి వల్కలం అంటే ఇది దవ్వ ఉంటుంది, ఈ కొద్ది భాగం మాత్రమే దవ్వలోనికి ప్రయాణిస్తుంది. ఎందుకంటే ఈ హెన్లీ సిక్కెం అనేది చిన్నదిగా ఉంటుంది కాబట్టి కొద్ది భాగం మాత్రమే దవ్వలోనికి ప్రయాణిస్తుంది. సో అటువంటి రొక్క ప్రమాణాలనే వల్కల రొక్క ప్రమాణాలు అంటామండి, వల్కల రొక్క ప్రమాణాలు. ఓకే. నెక్స్ట్ మనకి కొన్ని రొక్క ప్రమాణాలు చూసినట్లయితే ఈ హెన్లీ సిక్కం చాలా పొడవుగా ఉండి దవ్వలోనికి దవ్వ యొక్క లోపల భాగంలోనికి చొచ్చుకుపోవడం జరుగుతుంది ఎక్కువగా. అటువంటి వాటిని మనము జక్సా మెడుల్లరీ రొక్క ప్రమాణాలు అంటామండి, జక్సా మెడుల్లరీ రొక్క ప్రమాణాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా రొక్క ప్రమాణాలు యొక్క 2 రకాలు ఉన్నాయి, వల్కల మరియు జక్సా మెడుల్లరీ రొక్క ప్రమాణాలని చెప్పుకోవడం జరుగుతుంది. వల్కల రొక్క ప్రమాణాలు అనగా వీటి యొక్క ఈ రొక్క ప్రమాణాల యొక్క హెన్లీ సిక్కం చిన్నదిగా ఉండి చాలా తక్కువ భాగం మాత్రమే దవ్వలోనికి వ్యాపిస్తుంది. అటువంటి వాటిని వల్కల రొక్క ప్రమాణాలు అంటాము. సో కొన్ని రొక్క ప్రమాణాల యొక్క హెన్లీ సిక్కాలు పొడవుగా ఉంటాయి, అందువల్ల ఎక్కువ భాగం దవ్వలోనికి చేరటం జరుగుతుంది, లోపల భాగాన్ని చేరటం జరుగుతుంది. అటువంటి వాటిని జక్స్టా మెడుల్లరీ రొక్క ప్రమాణాలు అంటామండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ రక్త నాళికా గుచ్చం లేదా రక్తకేశ నాళికా గుచ్చం నుంచి ఏర్పడినటువంటి లేదా ఏలువడినటువంటి లేదా బయటికి వచ్చినటువంటి అపవాహి రొక్క ధమనిక. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది అవివాహి రొక్క ధమనిక. ఇది దేని వల్ల ఏర్పడుతుందంటే రొక్క ధమని నుంచి ఏర్పడుతుంది. రొక్క ధమని నుంచి ఏర్పడినటువంటి అవివాహి రొక్క ధమనిక అనేది ఈ విధంగా బోమని గుళికలో రక్తకేశ నాళిక గుచ్చాన్ని ఏర్పరుస్తుంది. ఈ రక్తకేశ నాళిక గుచ్చం నుంచి మళ్ళీ ఇంకొక నాళిక అనేది బయలుదేరుతుంది, దాన్ని మనము అపవాహి రొక్క ధమనిక అంటాము. ఈ రక్తకేశ నాళిక గుచ్చం నుంచి బయటకు వచ్చేటువంటి బోమని గుళిక నుంచి బయటకు వచ్చేటువంటి నాళాన్ని మనం అపవాహి రొక్క ధమనిక అంటాము. సో ఇది తక్కువ వ్యాసం కలిగిన అపవాహి రొక్క ధమనిక. సో ఇది ఏ విధంగా మారుతుందంటే ఈ రొక్క నాళిక చుట్టూ, ఇదంతా కూడా మనకి రొక్క నాళిక, సో ఈ భాగం అంతటా కూడా, సో ఇది బోమని గుళిక అని చెప్పుకున్నాము. ఈ విధంగా బోమని గుళిక నుంచి బయటకు వచ్చినటువంటి అపవాహి రొక్క ధమనిక అనేది ఈ రొక్క నాళిక చుట్టూ ఒక చక్కటి పరినాళిక కేశనాళిక ప్లక్షంను ఏర్పరచడం జరుగుతుందండి. అంటే ఈ విధంగా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది మనకి అపవాహిక రొక్క ధమనిక అంటాము. ఇది ఈ విధంగా బయటకు వచ్చేసి బోమని గుళిక నుంచి ఈ రొక్క నాళిక చుట్టూ ఒక వలను ఏర్పరచడం జరుగుతుంది, దాన్నే పరినాళిక కేశనాళిక ప్లక్షం అంటామండి. ఓకే. సో ఇక్కడ మనకి పరినాళిక కేశనాళిక ప్లక్షం దేని నుంచి ఏర్పడుతుందంటే అపవాహి రొక్క ధమనిక నుంచి ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెన్లీ సిక్కాన్ని ఆవరించి ఉన్నటువంటి, సో ఇదంతా కూడా మనం ఏమన్నాము, తలపిన్న ఆకారంలో ఉన్నటువంటి హెన్లీ సిక్కము. ఈ హెన్లీ సిక్కాన్ని ఆవరించి ఉన్నటువంటి ఈ పరినాళిక కేశనాళిక పక్షాన్ని మనం ఏమంటామంటే వాసా రెక్ట అంటామండి. అంటే ఈ హెన్లీ సిక్కాన్ని ఆవరించి ఉన్నటువంటి
పరినాళిక కేశనాళిక ప్లక్షాన్ని వాసా రెక్ట అంటాం. రైట్. సో ఇక్కడ ఈ వాసా రెక్ట అనేది ఈ వల్కల రొక్క ప్రమాణాలలో ఉండదు, ఉన్నా కూడా అది బాగా క్షీణించి ఉంటుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ వల్కల రొక్క ప్రమాణాలు, జక్స్ట్రామెడ్యులర్ రొక్క ప్రమాణాలు అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వల్కల రొక్క ప్రమాణాలకు మాత్రం, ఈ వల్కల రొక్క ప్రమాణాలలో మాత్రం వాసా రెక్ట అనేది ఉండదు, ఉన్నా కూడా అది బాగా క్షీణించి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి జక్స్ట్రామెడ్యులరీ రొక్క ప్రమాణాలు ఉన్నాయి. వీటిల్లో రొక్క ప్రమాణాల్లో, ఈ రొక్క ప్రమాణాల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి వాసా రెక్ట అనేది ఉంటుంది. రైట్. దేంట్లో ఉంటుంది, దేంట్లో ఉండదు అనే దానికి అడిగేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ చివరిగా 40 సంవత్సరాలు వయసు తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు 10% క్రియాత్మక రొక్క ప్రమాణాలు తగ్గుతాయండి. యాక్టివ్గా ఉన్నటువంటి రొక్క ప్రమాణాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయండి 40 సంవత్సరాలు దాటిన తర్వాత. స్టార్టింగ్లోని కాదు, 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి సంవత్సరాలకు ఒకసారి, ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి 10% యాక్టివ్గా ఉన్నట్టు రొక్క ప్రమాణాలన్నీ తగ్గిపోతాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. సో ఇది మనకి ఒక చిన్న టాపిక్, ఒక పేజీ మాత్రమే ఉంటుంది. సో దీన్ని మనం క్లియర్గా లైన్ టు లైన్ బొమ్మల సహాయంతో మనం వివరించుకోవడం జరిగింది క్లియర్గా. సో ఇలా మనకు ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి పేజీని మనం ఈ విధంగా ఎనాలిసిస్ చేసుకుంటూ, డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ని మనము బేస్ చేసుకొని చదువుకోవాలి. లేదా మనమే ఒక డయాగ్రామ్ను ఊహించుకొని ఇదిగో సో ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఒక రఫ్గా డయాగ్రామ్ను మనం ఊహించుకొని చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనకి అండర్స్టాండ్ అవుతుంది, అప్లికేషన్ కూడా అవుతుంది. సో నాలెడ్జీ బేస్డ్ మీద క్వశ్చన్స్ ఎప్పుడు కూడా అడగట్లేదు. సో ఎక్కువగా మనకి అవగాహన మీదే అడుగుతున్నాడు, కొన్ని అప్లికేషన్ మెథడ్లు కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి మనం ప్రతిదీ కూడా లైన్ టు లైన్ బిట్ అనేది మనమే తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకుంటేనే మనకి బాగా ఉపయోగంగా ఉంటుంది. రైట్. లేదా వేరే వాళ్ళు తయారు చేసిన వాళ్ళైతే ఈ విధంగా లైన్ టు లైన్ తయారు చేస్తారా అనేది కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర మీరు ఆన్లైన్లో తీసుకోవడం కానీ ఆఫ్లైన్లో తీసుకుంటే మీరు చూసే ఉంటారు. సో ఎవరికి ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది మనం ఊహించుకోవాలి. అంతేగాని ఎక్కువ మంది మనం తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఓకే, ఇలాంటి వాటి మీద అందరూ ఏ దారిలో వెళ్తే అలానే మనం ఆ దారిలోనే వెళ్దాము అనేటువంటి ఉద్దేశంతో కాకుండా మనకంటూ ఒక స్టాండ్ అనేది ఉండాలి. ఆ స్టాండ్ పక్కన మనం వెళ్తూ ఉండాలి. సో మన యొక్క టైం టేబుల్ మన వేరుగా ఉండాలి, మన యొక్క థాట్స్ వేరుగా ఉంటాయి. సో కాబట్టి మనం ఒక దాన్ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే దాన్నే ఫాలో అవుతూ ఉండాలి. సో అలా కాకుండా చాలామంది కూడా అభ్యర్థులందరూ కూడా కన్ఫ్యూజన్ గురవుతున్నారు. సో మనకి యూట్యూబ్లో రకరకాల ఛానల్స్ కానీ రకరకాల యాప్స్ అన్నీ కూడా ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఛానల్స్ యాప్స్ పెట్టేసి అభ్యర్థులని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మీరు ఈ స్టేజ్ ఎస్ఏ బయాలజీ చదువుతున్నారంటే దాదాపుగా మినిమం ఎక్కువ మంది 30 ఇయర్స్లో ఉంటారు. సో 25 to 30 ఇయర్స్లో మినిమం ఉంటారు. తర్వాత ఎక్కువ మంది 40 ఇయర్స్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకి మన స్టాండ్ ఏంది, మనం ఎంతవరకు చదువుకోవాలో, మనకి ఏది ఉపయోగం అనేటువంటి మనకి ఆలోచన అనేది మనకి ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకోగలగాలి. సో మనకు ఉపయోగం ఉందా లేదా అనేది. సో అలా కాకుండా అందరూ, ఓకే, అర్థమైంది కదా, అందరూ ఎక్కువ మంది తీసుకున్నారు కాబట్టి మనం అదే తీసుకుందాము, ఓకేనా. సో అలాంటి ఆలోచన మానుకోండి. మనకి ఏది ఉపయోగకరంగా ఉంటుంది, ఎవరు చెప్పింది మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ఏ బిట్స్ మనకు ఉపయోగకరంగా ఉన్నాయని మనం ఆలోచించుకోండి. ఓకే, క్లియర్. సో విన్నారు కదా ఎక్స్ప్లెనేషన్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇదే టాపిక్ మీద ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఉందో సేమ్ దీని మీదనే ఒక 30 బిట్లు తయారు చేశాను. ఈ 30 బిట్లో మీరు ఎంతవరకు బిట్లు పెట్టగలిగారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, రైట్, స్టార్ట్ చేసుకుందామా. రైట్, ఒక 2 minutes ఇవ్వండి నాకు. సో ఈలోపు నేను దాన్ని ఓపెన్ చేస్తాను. రైట్, ఓకే, రెడీనా. సో 30 బిట్లు, ఈ 30 బిట్లో ఎవరైతే, సో ఈ 30 బిట్లో మనకి ఎవరైతే ఇక్కడ రైట్, సో ఎవరైతే దాదాపుగా మనకి ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాము 95 to 98 మధ్య ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు రేస్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 95 to 98 మధ్యలో ఉండాలి మీ యొక్క పర్సంటేజీ. సో 30 బిట్లు గాను దాదాపుగా మీరు ఒక 27-28 బిట్లు కానీ పెట్టగలిగితే మీరు రేస్లో ఉన్నట్టు.
అందరికన్నా ముందున్నట్టు లెక్క. అదేవిధంగా జాబ్ కూడా ఈజీగా మీరు వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలానే ప్రతి ఒక్క చాప్టర్లో ఇదే విధంగా ఉన్నారా అనేది కూడా మీరు చూసుకోవాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం కదా. రైట్. సో ఇక్కడ నేను బిట్లు చూపిస్తాను, కింద ఆన్సర్స్ చూపిస్తాను. ఆన్సర్లు మీరు ఒక బుక్లో రాసి పెట్టుకోండి, పక్కన పేపర్ తీసుకొని. సో మీరు బిట్లన్నీ పెట్టిన తర్వాత నేను కీ చూపిస్తాను చివరన. 30 బిట్లు అయిపోయిన తర్వాత కీ చూపిస్తాను. ఆ కీ ప్రకారం మీరు ఎన్ని బిట్లు కరెక్ట్ చేశారు అనేది మీరు ఒకసారి చూసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు ఎన్ని బిట్లు అయితే మనం తప్పు పెడతామో అన్ని బిట్లు మళ్ళీ మనం వెరిఫై చేసుకోవాలి. ఏ బిట్టు తప్పు పెట్టాము, ఎక్కడ తప్పు పెట్టాము అనేది. అలా వెరిఫై చేసుకున్న తర్వాత మనకు ఖచ్చితంగా నెక్స్ట్ అదే బిట్టు మనకి ఎగ్జామ్లో వస్తే ఇంకొకసారి ఆ బిట్టు మనం మిస్ కాకుండా కరెక్ట్గా పెట్టేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. సో ఇక్కడ తప్పుపోయినాయి అంటే నెక్స్ట్ వచ్చేటువంటి వాటిలో ఇంకా ఎక్కువగా మార్కులు తెచ్చుకుందామనే ఉద్దేశంతో కసిగా చదవాలి. అంతేగాని నేను 2 సంవత్సరాలు చదువుతున్నాను, 3 సంవత్సరాలు చదువుతున్నాను, ఇదే చాప్టర్ను దాదాపు 10-15 సార్లు చదివాను, అయినా కూడా నేను ఈ బిట్లు పెట్టలేకపోయాను అనేటువంటి బాధ ఎవరు పడద్దు. సో ఇంకా మనం బాగా చదవాలి అనేటువంటి కాన్సెప్ట్ మీలోకి రావాలి. ఎన్ని బిట్లు తప్పిపోతే అంతా మనకి ఆ కసి అనేది మనలో పెరుగుతుంది. రైట్. కాబట్టి చూడండి, ఫస్ట్ బిట్ చూడండి. వాసారెక్ట ఈ భాగాన్ని ఆవరించి ఉంటుంది. మూత్రాశయము, హెన్లీ సిక్యము, బౌమన్ గుళిక, మూత్రనాళం. ఓకే, ఫస్ట్ బిట్ అయిపోయింది కదా. వెంటనే ఫస్ట్ బిట్ నెంబర్ వేసుకొని దానికి ఎదురుగా ఏదైతే అది ఆన్సర్ రాసేసుకోండి. మూత్రాశయం అనుకోండి, మూత్రాశయం అనేటువంటి ఆన్సర్ రాసి పెట్టుకోండి పక్కన. రైట్. నేను జస్ట్ మీకు ఏ విధంగా చదవాలి, ఎటువంటి బిట్లు ప్రాక్టీస్ చేయాలి అనే ఉద్దేశం, అంతే నా ఉద్దేశం ఇక్కడ మీకు చెప్పటం. ఇలా బిట్లు అయితేనే, ఇలా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసి మీరు ఇలా బిట్లు చేస్తేనే మీకు ఉపయోగం అనేది ఉపయోగపడుతుందని నా కాన్సెప్ట్ అనేటువంటి ఉద్దేశంతో మీకు ఇవ్వటం జరుగుతుంది. సో మిగతా అన్ని కూడా నేను యాప్లోనే మొత్తం ఇటువంటి బిట్లన్నీ తయారు చేసి ఆల్రెడీ నేను ఈ చాప్టర్కి సంబంధించి దాదాపు ఒక 100 బిట్లు వరకు, ఇదే చాప్టర్కి సంబంధించి దాదాపు 70-80 బిట్లు వరకు నేను ఆల్రెడీ మన యొక్క యాప్లో ఉన్నాయి. సో దానికి అనుగుణంగా మళ్ళీ నేను ఈ చాప్టర్ మీదనే, ఈ పేజీ మీదనే ఒక 30 తయారు చేశాను. ఓకే, రైట్. చూడండి, నెక్స్ట్ రెండో బిట్టు. అపవాహి రొక్క ధమనిక ఈ భాగం నుంచి వెలువడుతుంది. హెల్దీ సిక్యం. సో ఒక్కోసారి చూడండి కొంచెం మిస్టేక్స్ ఉంటాయి. సో మనకి టైపింగ్ చేసేటప్పుడు, వాయిస్ టైపింగ్ చేసేటప్పుడు. రైట్. బాగా చదివిన వాళ్ళైతే అర్థమవుతుందండి, ఇబ్బంది ఏం లేదు. కొంతమంది దీన్ని కూడా, సార్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సార్, తప్పదు కదండి, చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో దానికి కూడా మనం కామెంట్ చేయటం, యాప్లో మెసేజ్ పెట్టడం, లేకపోతే కింద యూట్యూబ్ కామెంట్స్లో సార్ కొన్ని మిస్టేక్స్ వచ్చాయి సార్, ఇల్లు సిక్యం, సో ఇలా కాదు, కాకూడదు, ఈ కాకూడదు, ఈ కా రాయాలి, ఇలాంటివన్నీ కూడా కొంచెం అవన్నీ కూడా కొంతమంది చేస్తుంటారు. సో అటువంటివి కూడా అర్థం చేసుకోవాలండి మీరు. రైట్. హెల్దీ సిక్యం, రక్తకేశ నాళిక గుచ్చం, సో మూత్రాశయము, మూత్రనాళిక. సో ఈ అపవాహ్య రొక్క ధమనిక ఈ భాగం నుంచి వెలువడుతుంది. దేని నుంచి వెలువడుతుంది? ఓకే, నెక్స్ట్ మూడో బిట్టు. 40 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలకు ఎంత శాతం క్రియాత్మక రొక్క ప్రమాణాలు తగ్గుతాయి? 20, 25, 10, 90. నెక్స్ట్, దీనిలో బాగా అభివృద్ధి చెందిన వాసారెక్ట ఉంటుంది. బౌమని గుళిక, వల్కల రొక్క ప్రమాణాలు, జక్స్ట్రా రొక్క ప్రమాణాలు, పీసీటీ ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబుల్ లేదా సమీప సంబలిత నాళిక అంటాం. సో నేను ఎక్కువగా పీసీటీ, డీసీటీ అని ఇచ్చాను. సో వాటిని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. పీసీటీ అంటే ప్రాక్సిమల్, అంటే ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబుల్స్ అంటాము. డీసీటీ అంటే డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబుల్స్ అంటాం, దూరాగ్ర సంబలిత నాళం. నెక్స్ట్ మనకి ఐదో బిట్టు. వాసారెక్ట అనగా హిల్దీ సిక్యాన్ని ఆవరించిన పరినాళిక కేశనాళిక ప్లక్షాన్ని వాసారెక్ట అంటాము. లేదా పీసీటీని ఆవరించిన పరినాళిక కేశనాళిక ప్లక్షాన్ని వాసారెక్ట అంటాము. లేదా డీసీటీని ఆవరించిన పరినాళిక కేశనాళిక పక్షాన్ని వాసారెక్ట అంటాము. లేదా బౌమన్ గుళికను ఆవరించిన పరినాళిక కేశనాళిక పక్షాన్ని వాసారెక్ట అంటాము. దీన్ని వాసారెక్ట అంటాము. ఓకే, దాన్ని ఆన్సర్ రాసుకోండి. నెక్స్ట్ ఆరవ బిట్టు. రొక్క నాళిక చుట్టూ పరినాళిక కేశనాళిక ప్లక్షం దీని వలన ఏర్పడుతుంది.
అవివాహ్య రొక్కధమనిక, అపవాహ్య రొక్కధమనిక, హెల్లీసిక్యము, మూత్రాశయము. సో ఇవి నెక్స్ట్ మీకు యాప్లో నేను యాడ్ చేస్తానండి. ఎగ్జాము మీరు యాప్లో అయినా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ జువాలజీలో ఈ విసర్జక వ్యవస్థ అనేటువంటి దాంట్లో ఈ 30 బిట్లు కూడా యాడ్ చేస్తాను. సో ఆల్రెడీ మీరు పర్చేజ్ చేసిన వాళ్ళైతే మీరు ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. ఓకే, మరి పర్చేజ్ చేయకపోతే వెంటనే పర్చేజ్ చేసుకోండి. మనకి అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మిగతా వారితో పోల్చుకున్నట్టయితే. ఇలానే బిట్లన్నీ కూడా మనకి లైన్ టు లైన్ అనేది మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి జక్స్ట్రా మెడులరీ రొక్క ప్రమాణాలు అనగా హెల్లీసిక్యం పొడవుగా ఉండి దవ్వ లోపల భాగానికి చేరుతాయి. హెల్లీసిక్యం పొడవుగా ఉండి వల్కంలోనికి చేరుతాయి. హెల్లీసిక్యం పొట్టిగా ఉండి దవ్వ లోపలి భాగానికి చేరుతాయి. హెల్లీసిక్యం పొట్టిగా ఉండి వల్కంలోనికి చేరుతాయి. సో వేటిని జక్స్ట్రా మెడులరీ రొక్క ప్రమాణాలు అంటాం. సో నెక్స్ట్ మనకి 8వ బిట్టు వల్కల రొక్క ప్రమాణాలు అనగా హెల్లీసిక్యం చిన్నదిగా ఉండి కొద్ది భాగం మాత్రం వల్కలలోనికి తెరుచుకుంటుంది. హెల్లీసిక్యం పెద్దదిగా ఉండి కొద్ది భాగం మాత్రం దవ్వలోనికి తెరుచుకుంటుంది. హెల్లీసిక్యం చిన్నదిగా ఉండి కొద్ది భాగం మాత్రం దవ్వలోనికి తెరుచుకుంటుంది. హెల్లీసిక్యం పెద్దదిగా ఉండి కొద్ది భాగం వల్కలంలోనికి తెరుచుకుంటుంది, సరే దవ్వలోనికి తెరుచుకుంటుంది. రైట్, సో వీటిల్లో ఇది. సో నెక్స్ట్ మనకి 9వది మూత్రపిండం యొక్క దవ్వలో నెఫ్రాన్ యొక్క ఈ భాగాలు ఉంటాయి. మూత్రపిండం యొక్క దవ్వలో పిసిటి, డిసిటి, బోమని గుళిక, హెల్లీసిక్యము. రైట్, సో నెక్స్ట్ మనకి 10th మూత్రపిండం యొక్క వల్కలంలో. సో ఇందాక మనం దవ్వ చూసాం, ఇప్పుడు వల్కలంలో నెఫ్రాన్ యొక్క ఈ భాగాలు ఉంటాయి. సో పిసిటి ప్లస్ డిసిటి ప్లస్ హెల్లీసిక్యము, పిసిటి ప్లస్ బోమని గుళిక ప్లస్ హెల్లీసిక్యము, పిసిటి ప్లస్ బోమని గుళిక ప్లస్ డిసిటి. రైట్, నెక్స్ట్ డిసిటి, బోమని గుళిక, హెల్లీసిక్యము. ఓకే, అర్థమైంది కదా. రైట్, వీటిల్లో ఏదైతే అది కరెక్ట్గా రాయండి. సో కొంచెం డీప్గా తప్పదండి, కొంచెం డీప్గా చదవాలి. బాగా డీప్గా చదివితేనే ఈ బిట్లు చేయగలం మనం. ఒక పైనే చదివి ఒకసారి 2 సార్లు చదివితే మొత్తం కన్ఫ్యూజన్ ఏర్పడుద్ది. నేను స్టార్టింగ్ మొన్న వీడియోలో కూడా చెప్పాను, మనము జాబ్ కొట్టాలి, అందరికన్నా ముందుండాలి, మంచి ప్లేస్ రావాలంటే మంచి మార్కులు రావాలి. సో మంచి మార్కులతో మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వస్తేనే మనకి కావాల్సినట్టు మన ఇంటి దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ వచ్చింది. ఓకే, సో మనం ఇప్పుడు దాకా ఏమనుకుంటామంటే ముందు జాబ్ రానియండి, ఎక్కడైనా పర్లేదు, ఎక్కడ వేసినా కూడా చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో చదువుతాం. జాబ్ వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత ఎక్కడో దూరంగా వేశారు, అప్పుడు బాధపడతాం మనం. ఓకేనా, అర్థమైంది కదా. కాబట్టి ఆ బాధ వచ్చిన తర్వాత ఆ బాధ పడకుండా ఉండాలంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలంటే అందరూ నడిచిన దారిలోనే మనం నడకూడదు. కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి, కొంచెం డిఫరెంట్గా చదవాలి, కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి బిట్లు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, మనకి మిగతా వాళ్ళకి డిఫరెన్షియేషన్ కనిపించాలి. అలా ఉంటేనే మనం ముందుండగలం, మన జాబ్ అనేది వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గర మనం ఉండగలం. అర్థమైంది కదా. రైట్, సో నెక్స్ట్ మనకి 11వ బిట్ అండి. ఈ భాగంలోని పదార్థాలు రొక్క కెలిక్స్ ద్వారా రొక్క ద్రోణిలోనికి పంపబడతాయి. ప్రారంభ సంగ్రహణాలం, నిటారు సంగ్రహణాలం, బెల్లిని నాళం, హెల్లీసిక్యము. రైట్, ఓకే. నెక్స్ట్ 12th బిట్. సో ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులందరూ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఒక్కసారి చదివితేనే లేదా 2 సార్లు చదవగానే లేదా 3 సార్లు చదవగానే మొత్తం వచ్చేయాలనుకుంటారు. లేదా వీడియో మనం ఒక 1 అవర్ వీడియో పెట్టామంటే ఆ 1 అవర్ వీడియో చూడలేనట్టు పరిస్థితి ఇప్పుడు. అంటే అంత ఓపిక అనేది ఉండదు, అంత సహనం అనేది ఉండట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి. ఒక్కసారి చదవగానే 2 సార్లు చదవగానే బిట్ వచ్చేయాలి, మొత్తం నోటెడ్ అయిపోవాలి, దాంట్లో ఉన్న బిట్లన్నీ కూడా మనకు వచ్చేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు, మైండ్ సెట్ ఉంది. అదంతా మార్చుకోండి. మనం ఎన్నిసార్లు ఎక్కువగా చదివితే అంత గ్రిప్పులోకి వస్తుంది మనకు. ఓకేనా, కాన్సెప్ట్ మనకు రావాలి. ఊరికేదో పైనే చదువుకొని ఇప్పుడు వచ్చింది మళ్ళీ అక్కడ బిట్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మనం ఇంటి దగ్గర కూర్చొని ఎగ్జామ్ రాసినప్పుడు ఫ్రీగా ఉంటుంది, మనం రాయగలం. కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత పేపర్ ఇచ్చిన తర్వాత మన చేతిలో ఉనికిపోతాయి. సో ఎవరైనా అంతే, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ, ఇంకా 1, 2 సార్లు 3 సార్లు 4 సార్లు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలిస్తే అనుభవం ఏంటండి ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత.
అప్పుడు మన సైట్ వేరుగా ఉంటుంది. మనం ఇంటి దగ్గర ఇప్పుడు రాసినట్టు ఎగ్జామ్ అంత విధిగా మనం ఇంటి దగ్గర కూర్చొని రాసినంత ఎగ్జామ్ ఆలోచన అనేది అప్పుడు రాదు. మొత్తం బ్లాంక్ అయిపోద్ది. అర్థమైంది కదా? సో కాబట్టి మనకి ఇలాంటి బిట్లు ఎన్ని బిట్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్ని బిట్లు మిస్టేక్ పోయినటువంటి బిట్లు మళ్ళీ మనం వెరిఫై చేసుకోగలిగితే అప్పుడు ఉపయోగం. అంతేగాని ఒకసారి ఈ 30 బిట్లు రాసేసి నాకు ఇన్ని వచ్చాయని చెప్పేసి పక్కన పడేయకూడదు. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నా. సో ఏ బిట్లు తప్పులు పోయాయి, లేదా ఏ బిట్లు ఎక్కడి నుంచి చేశారు? ఒక పేజీ చెప్పాడు, ఈ పేజీలో 30 బిట్లు ఎలా తయారు చేశాడు, ఎక్కడి నుంచి తయారు చేశాడు, ఏ బిట్లు మనం పెట్టగలిగాము, ఏ రూపంలో ఇచ్చిన బిట్లు మనం కన్ఫ్యూజ్ అయ్యి పెట్టలేకపోయాము. గెస్సింగ్ బిట్లు అనేది కరెక్ట్ అయింది, అవి పక్కన పెట్టేయాలండి. కరెక్ట్గా తెలిసినవి మాత్రం లెక్కేసుకోండి. మీరు చాలామంది గెస్సింగ్ చేస్తూ ఉంటారు. సో గెస్సింగ్ ఇది పక్కన పెట్టండి, అది తర్వాత విషయం. గెస్ చేసేది మన యొక్క అదృష్టం అనేది తర్వాత. ముందు 30లో కరెక్ట్గా మనకి ఆన్సర్ ఎంతవరకు తెలిసింది, ఎన్ని బిట్లు తెలిసాయి అనేది మీకు ఆలోచించుకోండి. అంతేగాని సో మనకి 30లో 15 బిట్లు తెలిసినాయి, మిగతా ఇంకొక 4-5 బిట్లు కూడా యాడ్ అయిపోయినాయి. ఏంటి? గెస్సింగ్ బిట్స్. అప్పుడు నాకు 20 వచ్చాయని మనం చెప్పుకున్నాం అనుకో, దానివల్ల ఉపయోగం లేదు. రేపు ఆ గెస్సింగ్ చేసినవి లేదా మన యొక్క అదృష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ గెస్సింగ్ చేసింది కరెక్ట్ అయ్యవచ్చు, కరెక్ట్ కావచ్చు. దాన్ని లెక్క వేయకూడదు మనం. అర్థమైంది కదా కాన్సెప్ట్? మనకి కరెక్ట్గా ఏదైతే బిట్లు మనకి కరెక్ట్గా పెట్టగలిగామో వాటినే మనం లెక్కించుకోవాలి. అవే మనకి ఫైనల్ అని మనం చెప్పుకోవాలి. రైట్? బెల్లిని నాళం ఈ భాగాలసే ఏర్పడుతుంది. పిసిటి, డిసిటి, రూప్ ఆఫ్ హెన్లీ శృంగనాళికలు, ద్రవ శృంగనాళికలు అని కూడా చెప్పచ్చు. సో ఈ బెల్లి నాళం ఈ భాగాలసే ఏర్పడుతుంది. నెక్స్ట్ మనకి 13, వృక్కనాళికలోని ఈ భాగం వల్కలంలో ప్రారంభ సంగ్రహణాలంగా సాగుతుంది. చూడండి, వృక్కనాళికలోని ఈ భాగం వల్కలంలో ప్రారంభ సంగ్రహణాలంగా సాగుతుంది. డిసిటి, పిసిటి, లూప్ ఆఫ్ హిన్లీ అంటే హిన్లీ సిక్కము, నిటారు సంగ్రహణాలము. ఓకేనా? కాబట్టి చూడండి, వృక్కనాళికలోని ఈ భాగం వల్కలంలో ప్రారంభ సంగ్రహణాలంగా ఏర్పడుతుంది. ఓకే, సో బిట్ ఒకసారి అర్థమైంది కదండి. వృక్కనాళికలోని ఈ భాగం, ఓకేనా, ఈ భాగం లేదా ప్రారంభ సంగ్రహణాలం అనేది, వృక్కనాళికలోని ఈ ప్రారంభ సంగ్రహణాలం అనేది ఈ భాగంగా సాగుతుంది అని కూడా అనొచ్చు. ఒకసారి చూడండి, నేను బిట్టు మళ్ళీ రాస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. వృక్కనాళికలోని, ఓకేనా, ఏ భాగం? ప్రారంభ సంగ్రహణాలం. వృక్కనాళికలోని ప్రారంభ సంగ్రహణాలం వల్కలంలో ఈ భాగంగా సాగుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. వృక్కనాళికలోని ప్రారంభ సంగ్రహణాలం, వృక్కనాళికలో ప్రారంభ సంగ్రహణాలం ఉంటుంది. ఈ వృక్కనాళికలో ఉన్నటువంటి ప్రారంభ సంగ్రహణాలం లేదా పిసిటి, డిసిటి నుంచి ఏర్పడేది మనకి ప్రారంభ సంగ్రహణాలం. ఈ డిసిటి నుంచి ఏర్పడిన ప్రారంభ సంగ్రహణాలం అనేది వల్కలంలో ఈ భాగంగా సాగుతుంది. ఏంటి? డిసిటి, పిసిటి, లూప్ ఆఫ్ హెన్లీ సిక్కము లేదా నిటారు సంగ్రహణాలం. ఓకే, అర్థమైంది కదా. రైట్. సో నెక్స్ట్ మనకి హిన్లీ సిక్కంలోని ఈ భాగం దూరాగ్ర సంవలిత నాళికతో కలుస్తుంది. పలుచని ఆరోహణాలిక, మందమైన ఆరోహణాలిక, పలుచని అవరోహణాలిక, మందమైన అవరోహణాలిక. హిన్లీ సిక్కంలో 2 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాము, పలుచని, మందమైనటువంటి. సో ఏ భాగం, హిన్లీ సిక్కంలోని ఏ భాగం దూరాగ్ర సంవలిత నాళికతో కలుస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనకి 15వ బిట్. హిన్లీ సిక్కంలోని ఈ భాగం యొక్క పూర్వ భాగం పలుచగా ఉంటుంది. హిన్లీ సిక్కంలో మనకి 2 భాగాలన్నీ ఉంటాయి. ఓకేనా? ఆ 2 భాగాలలో ఒక భాగం అనేది, దాని యొక్క పూర్వ భాగం అనేది పలుచగా ఉంటుంది. ఏ భాగం? ఆరోహణాలిక, అవరోహణాలిక, మూత్రనాళం, మూత్రాశయం. ఓకే, నెక్స్ట్ 16. హిన్లీ సిక్కం ఆరోహణాలిక పరభాగం ఈ విధంగా ఉంటుంది. ఆరోహణాలిక పరభాగం ఈ విధంగా ఉంటుంది. పలుచగా ఉంటుంది, మందంగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి నెఫ్రాన్లోని ఈ భాగంలో
ఆరోహ అవరోహ నాళికలు అనేటువంటి భాగాలను ఉంటాయి. నెఫ్రాన్లోని ఈ భాగంలో ఆరోహ అవరోహ నాళికలు అనేటువంటి ఈ భాగంలో ఉంటాయి. పిసిటి, హిల్లిసిక్యము, బోమన్స్ గుళిక, పిసిటి మరియు డిసిటి. రైట్. సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పిసిటి. పిసిటి అనేది దీనిలోకి తెరుచుకుంటుంది. ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబుల్ అనేది దీనిలోకి తెరుచుకుంటుంది. దీనిలో ఏ భాగంలో తెరుచుకుంటుంది? రొక్కధమని, రొక్కశిర, బోమని గుళిక, హిల్లిసిక్యము. చాలా సింపుల్ బిట్లు అండి. సో ఎవరికైతే ఖచ్చితంగా బిట్లు ఈ కాన్సెప్ట్ అనేది మనకి అండర్స్టాండ్ అవుతుందో ఇవన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి. సో పీసీటీ దీనిసే ఏర్పడుతుంది. పీసీటీ అనేది దేనిసే ఏర్పడుతుంది? రొక్క నాళిక, రొక్కశిర, రొక్కధమని, డిసిటి. రైట్. రొక్క కణం ఈ భాగాలసే ఏర్పడుతుంది. పీసీటీ ప్లస్ డిసిటి, పీసీటీ ప్లస్ రక్తకేశనాళిక గుచ్చము, డిసిటి ప్లస్ బోమని గుళిక, రక్తకేశనాళిక గుచ్చము ప్లస్ బోమని గుళిక. సో రొక్క భాగం, రొక్క కణం అనేది ఈ భాగాలసే ఏర్పడుతుంది. సో నెక్స్ట్ మనకి బోమని గుళిక. బోమని గుళిక, రొక్క నాళిక అనే భాగాలు దీనిలో ఉంటాయి. రొక్క ప్రమాణాలు, రొక్కధమని, రొక్కశిర, మూత్రాశయం. బహుమని గుళికలో ఈ భాగం ఇమిడి ఉంటుంది. బహుమని గుళికలో ఈ భాగం ఇమిడి ఉంటుంది. రొక్కనాళిక, రొక్కధమని, రక్తకేశనాళిక గుచ్చము, రొక్కశిర. నెక్స్ట్ 23. అభివాహి రొక్కధమనిక దీనిసే ఏర్పడుతుంది. రొక్కనాళిక, రొక్కధమని, రొక్కశిర, బహుమని గుళిక. నెక్స్ట్ మనకి రక్తకేశనాళిక గుచ్చం. రక్తకేశనాళిక గుచ్చం దీనిసే ఏర్పడుతుంది. అపవాహి ధమనిక, అభివాహి రొక్కధమనిక, మూత్రాశయము, మూత్రనాళం. సో నెక్స్ట్ మనకి బహుమని గుళిక దీని నుంచి ఏర్పడుతుంది. బహుమని గుళిక రొక్కనాళిక, మూత్రాశయం మూత్రాశయము, అభివాహి ధమని, అపవాహి ధమని. బహుమని గుళిక అనేది దేని నుంచి ఏర్పడుతుంది. సో అన్నీ మనం ముందు చెప్పుకున్నట్టు ఎక్స్ప్లెనేషన్లు ఉన్నాయండి. సేమ్ అదే చెప్పాను, అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, దాంట్లోనే బిట్లు ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. సెల్ఫ్ చెకింగ్ అంటాము. ఎంతవరకు మనం చదివాము, మనం ఇప్పటి నుంచి చదువుతున్నటువంటి మనకి చదువు సరిపోతుందా, ఇంకా చదవాలన్నా, ఇంకా చదివితే ఎంతవరకు చదవాలి, ఓకే అనేటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ మనం చేసుకోవాలి. ఏదో చదువుతున్నాము, వెళ్తున్నాము, ఎగ్జామ్లు రాస్తున్నాము, వాళ్ళ దగ్గర తీసుకున్నాము, వీళ్ళ దగ్గర తీసుకున్నాము, అందరి దగ్గర కొని పెట్టుకొని ఉంటారు యాప్లు అందరూ కూడా. ఓకేనా? సో కానీ చదివేది మాత్రం ఏం చదవాలంటే కన్ఫ్యూజన్లు ఉంటారు. పుస్తకాలు చదవాలన్నా, వాళ్ళు చెప్పిన వీడియోలు చూడాలన్నా ఇలాంటి కన్ఫ్యూజన్లు ఉంటారు. చాలామంది అది చూడక, ఇది చూడక, ఏది చూడక పక్కన పెట్టేసి ఏదో ఎప్పుడో ఒకసారి బుక్స్ తెరుస్తుంటారు. సో కొంతమంది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు ఇటువంటి సమయంలో. నెక్స్ట్ పాద కణాలు ఈ భాగంలో ఉంటాయి. బహుమని గుళిక, పిసిటి, డిసిటి, రొక్కధమని. సో నెక్స్ట్ గాలన, గాలన చీలికలు లేదా చీలిక రంధ్రాలు ఏర్పరిచేవి. పిసిటి, డిసిటి, పాదకణాలు, లూప్ ఆఫ్ హెన్లీ అంటే హెన్లీ సిక్యము, హెన్లీ సిక్యము. సో నెక్స్ట్ మనకి వీటిలో అనేక రంధ్రాలు 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 లేదా సుషిరాలు అనేవి ఉంటాయి. బహుమని గుళిక లోపలి కుడ్యంలో, కేశనాళికల అంతరస్థర కణాల్లో, హెన్లీ సిక్యంలో, పిసిటిలో. నెక్స్ట్ మనకి రక్తకేశనాళిక, రక్తకేశనాళిక గుచ్చాన్ని ఆవరించి ఉండే భాగము పిసిటి, డిసిటి, హెన్లీ సిక్యము, బహుమని గుళిక. సో చివరిగా లాస్ట్ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మకమైన ప్రమాణాలు. మూత్రనాళాలు, మూత్రాశయము, రొక్క ప్రమాణాలు. సో మూత్రనాళాలు మరియు రొక్క ప్రమాణాలు. ఓకే. సో ఈ విధంగా 30 బిట్లు మనం బిట్లు పెట్టేశారు మీరు. సో కొంచెం పాస్ట్ అయితే వీడియోను పాజ్ చేసి బిట్ చూసుకొని ఒకసారి ఆన్సర్లన్నీ పెట్టండి. ఆన్సర్లు పెట్టిన తర్వాత జెన్యూన్గా, ఓకేనా, జెన్యూన్గా మీకు ఎన్నైతే వచ్చాయో కరెక్ట్గా ఏదైతే ఆన్సర్ తెలిసిందో దాన్నే మీరు లెక్కించుకోండి. నేను ఫస్ట్లోనే చెప్పాను, గెస్సింగ్ చేసింది మనం పక్కన పెట్టాలి. సో కొంతమంది గెస్ చేస్తారు, గెస్ చేసినవి కొంతమందికి ఎక్కువగా వచ్చేస్తాయి. సో అలాంటి గెస్సింగ్ అనేది ఉపయోగపడదు ఇక్కడ. సో ఫైనల్లో ఎగ్జామ్లో ఉపయోగపడితే మనకి ఫైనల్గా ఉపయోగం, కానీ
ఇక్కడ గెస్సింగ్ ఎక్కువ గెస్ ఎక్కువగా చేసినంత మాత్రం మనకు యూజ్ ఉండదు. సో కరెక్ట్గా తెలిసిన వాటినే మనం లెక్కించుకుందాము, మిగతా వాటిని పక్కన పెడదాము. ఇక్కడ ఎన్ని తప్పుపోయాయి, ఎన్ని కరెక్ట్ వచ్చాయి అనేది మన ఇంతవరకు చేసినట్టు మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే. సో ఒకవేళ తగ్గితే ఇక నుంచి మన యొక్క ప్రిపరేషన్ కొంచెం పెంచండి, ఓకేనా. లేదా మనకి నేను చెప్పినటువంటి పర్సెంటేజ్లు వచ్చాయి అనుకోండి, అది తక్కువ నెక్స్ట్ ఎగ్జామ్కి అది తక్కువ ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఏదైనా సరే తగ్గినా పెరిగినా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండాలి. అర్థమైంది కదా, రైట్. సో ఆన్సర్ చెప్పేస్తాను, ఒకసారి మీరు టిక్ చేసుకోండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. సో ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చరికి హెన్లీ సిక్కెము, రెండోది రక్తకేశ నాళికా గుచ్చము, సో మూడోది 10%, సో నాలుగవది జక్ష వృక్క ప్రమాణాలు, హెన్లీ సిక్కాన్ని ఆవరించిన పరినాళిక కేశనాళిక ప్లక్షన్ని, సో ఐదోది అపవాహి వృక్క ధమనిక, 6 హిల్లీ సిక్కెం పొడవుగా ఉండి దవ్వ లోపలికి భాగానికి చేరుతాయి. సో హిల్లీ సిక్కెం చిన్నదిగా ఉండి కొద్ది భాగం మాత్రం దవ్వలోనికి చేరుతుంది. సో 9వది హిల్లీ సిక్కెము, 10వది పీసీటీ ప్లస్ బహుమని గుళిక ప్లస్ డిసిటీ. ఓకే, సో నెక్స్ట్ మనకి 11 బెల్లిని నాళం, 12 శృంగ దవ్వ శృంగ నాళికలు డిసిటీ, 14 మందమైన ఆరోహణాలిక, 15 ఆరోహణాలిక, 16 మందంగా, 17 ఇండ్లి శిక్యము, 18 ఇండ్లి శిక్యము, 19 రుక్కనాలిక. సో నెక్స్ట్ మనకి 20 రక్తకేశనాళిక గుచ్చం ప్లస్ బహుమని గుళిక రుక్క ప్రమాణాలు, 21, 22 రక్తకేశనాళిక గుచ్చము, 23 రుక్క ధమని, 24 అభివాహి రుక్క ధమని. సో నెక్స్ట్ మనకి 25 రుక్క నాళిక, 26 బహుమని గుళిక, 27 పాద కణాలు, 28 కేశనాళికల అంతర్స్థర కణాలు, 29 బహుమని గుళిక, 30 రుక్క ప్రమాణాలు. ఓకే, రైట్. సో దీన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఎంత రేంజ్లో ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో చివరిగా మరి ఇదే విధంగా మనకి ఏపీలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలు రాసే స్కూల్ అసిస్టెంట్, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థుల కోసం మన యొక్క యాప్ నందు మనం కోర్సులు క్రియేట్ చేస్తున్నాము. తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వరకు వేరువేరుగా కంటెంట్ ఉంటుంది. కంటెంట్కి సపరేట్గా చేశాను. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ దానికి సపరేట్ కోర్స్ ఉన్నాయి. కంటెంట్లో మనకి ఇక్కడ మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది వీడియోస్. అదేవిధంగా మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ ప్లస్ మెథడాలజీ వీడియో ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా ఉంటాయి. దీంట్లో కూడా మనకి 6th నుంచి ఇంటర్మీడియట్కు కంటెంట్ ప్లస్ మెథడాలజీ వీడియోస్ అనేవి ఉంటాయి. సో అదేవిధంగా మనకి తెలంగాణ వారికి కూడా 2 కోర్సులు అనేవి ఉన్నాయి. చాలా తక్కువ అమౌంట్, ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అన్ని వీడియోస్ అన్ని కూడా ఇదే రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ లైన్ టు లైన్ ఇచ్చాను. అదేవిధంగా బిట్స్ కూడా ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించి 6th నుంచి ఇంటర్మీడియట్ ప్లస్ అదేవిధంగా మెథడాలజీ బిట్స్ కూడా ఇదే రూపంలో లైన్ టు లైన్ మీకు తయారు చేసి ఇచ్చాను. సో ఒకసారి పర్చేస్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చేసుకొని ఒకసారి మీరు ఫ్రీగా మనకి వీడియోస్ ఉన్నాయి, ఫ్రీగా వీడియోస్ వాచ్ చేయండి. ఫ్రీగా మీకు టెస్ట్లు ఉన్నాయి, ఆ టెస్ట్లు కూడా మీరు అటెంప్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఇటువంటి సమయంలో ఈ విధంగా అనేటువంటి టెస్ట్లే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. సో మనకి ఇలాంటి ఒక పేజీలోనే ఒక 30 తయారు చేసామంటే ఇదే చాప్టర్ నుంచి ఎన్ని బిట్లు రావాలో ఒకసారి ఆలోచించండి. మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీరు డబ్బులు కట్టి తీసుకున్నటువంటి అమౌంట్ పెట్టి డబ్బులు తీసుకున్నటువంటి కోర్సులో ఎన్ని బిట్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎన్ని ఎక్కువ బిట్లు మనం ప్రాక్టీస్ చేస్తే అంత ఉపయోగకరంగా ఉంటుంది. ఏదో మనకి చాప్టర్ మొత్తం కలిపి ఒక 20 బిట్లు లేదా 30 బిట్లు ఇచ్చినంత మాత్రాన మనకు ఉపయోగం అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని మనం ఒకసారి ఉపయోగించుకోలేకపోతే మన మొత్తం కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడిందంతా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది, లైఫ్ అంతా మారిపోతుంది. సో డబ్బులు అనేది ముఖ్యం కాదు. సో మనము
మనకు ఉన్నటువంటి కంటెంట్ మనకు ఉపయోగకరంగా ఉందా, మనం పెట్టినటువంటి డబ్బులకి అది ఉపయోగకరంగా మనకి అంత వాల్యూ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇదంతా కూడా మనకు ఉపయోగకరంగా ఉందా లేదా. సో ఒక చాప్టర్లో చూడండి, నేను ఈరోజు ఒక పేజీ డయాగ్రామ్స్ తీసేస్తే ఒక పేజీ ఉంటుంది మనం చెప్పుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడా. ఆ పేజీలోనే 30 బిట్లు ఇచ్చామంటే అదే చాప్టర్లో మనకి దాదాపు ఎన్ని పేజీలు ఉంటాయి, ఒక 15-20 పేజీలు ఉంటాయి అనుకోండి, 15 పేజీలు ఉంటాయి అనుకోండి. అలా పేజీకి 30 ఇస్తే మనకి 15 పేజీలకి లేదా 10 పేజీలకి ఎన్ని రావాలి చూడండి ఒకసారి. అన్ని బిట్లు మీరు తీసుకున్నటువంటి కోర్సులో ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అదొక్కటి మీరు తెలుసుకోగలిగితే చాలండి. ఓకేనా? కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు చదవండి. సో మీకు తోడుగా ఉంటాం చివరిదాకా ఎగ్జామ్ అయిపోయేంత వరకు. ఓకే, ఏ డౌట్ వచ్చినా కూడా మీరు మెసేజ్ పెడితే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని మీకు మెసేజ్ అనేది మళ్ళీ మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బిట్స్ ఈ టైంలో బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎక్కువ సార్లు మనం కంటెంట్ని రివిజన్ చేయాలి. చెప్పాను కదా, దాదాపు 10-15 సార్లు ఒక్కొక్క యూనిట్ మనం చదవగలిగితేనే మనకి బిట్లు అనేది పెట్టగలము. లేదా 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు అలా చదివినంత మాత్రం ఉపయోగం లేదు. మనం 95-98% మనం ప్రతి ఒక్క చాప్టర్లో మనం తెచ్చుకోగలగాలి అంటే దాదాపుగా 10-15 సార్లు ఒక్కొక్క చాప్టర్ను కంటెంట్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, అలా చదివితేనే మనకి గ్రిప్లోకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ గుడ్ నైట్ అండ్ ఆల్ ద బెస్ట్.